శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యా రాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీన రాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ వారం వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ స్థిరపడేటటువంటి అవకాశం, సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రుణ ప్రయత్నాల విషయం నిమిత్తంగా కానీ, లేదా రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి కానీ సర్వ విధాల అనుకూల వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు, అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి కొంతమేర ఉపశమనము అనేటటువంటి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండేటటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువు, వాహన, ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది స్త్రీ పురుషులు ఉభయులకి కూడా చాలా అనుకూలమైనటువంటి విధానంలో ఈ వారం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో రాత్రిపూట ప్రయాణాలు కనుక చేస్తున్నట్లయితే కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ, శుభకార్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ఖర్చులు కానీ అనుకూలించేటటువంటి విధానంలోనూ, అలాగే శుభ ప్రయత్నాలు ఏవైతే నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నా, లేదంటే నూతనంగా రాజకీయ అరంగేట్రం చేద్దాము అని అనుకుంటున్నటువంటి వారికి కానీ, లేదు రాజకీయపరమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారికి కానీ, నూతనంగా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు కొత్తవి చేద్దాం అనుకుంటున్నటువంటి వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రింటింగ్ కానీ, స్టేషనరీ వ్యాపారం కానీ ఈ సమయంలో కనుక మీరు ప్రారంభం చేసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అలాగే ప్రధానంగా ఈ వారంలో ప్రింటింగ్, అలాగే స్టేషనరీ, ఇంకా చెప్పుకోవాల్సి వస్తే వాటికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా, లాభాలను గడించేటటువంటి సమయంగా చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి వ్యవహారంలోనూ కూడా భూతదయ, అంటే మానవతా దృక్పథంతో శక్తి వంచన లేకుండా ఒకరికి సహాయం చెయ్యాలి అనేటటువంటి ధోరణి మీకు విశేషమైనటువంటి విధంగా ఏర్పడుతుంది. అయితే ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగినప్పటికీ స్వల్పమైనటువంటి కార్యాన్ని చేసినా అది ఊహాగానాల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఊహల్లోకి గాలిలో మాటలు లాంటివి, గాలిలో మేడలు లాంటివి కట్టుకోవడం మానేసి లౌకికంగా ప్రస్తుతానికి వర్తమానంలో బ్రతికేటటువంటి ప్రయత్నం చేయండి. వాటికి స్వస్తి పలకడానికి ప్రయత్నం చేయండి. ఎందు గురించి అంటే ఊహాలోకంలో ఉండేటటువంటివి ఆ క్షణానికి ఆ క్షణం బాగుంటాయి, కానీ తదనంతరం వచ్చేటటువంటి ఇబ్బందులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కనుక అత్యంత జాగ్రత్త పడడం చాలా మంచిది. రాజకీయంగా ఇందాక చెప్పినట్లుగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. రాజకీయ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, నాయకులు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ప్రజాదరణాన్ని ఆకట్టుకునేటటువంటి విధంగా మీ వాక్చాతుర్యము అనేటటువంటిది కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కొత్త నారుబడి కానీ, కొత్తగా చేసేటటువంటి ప్రయోగాత్మకమైనటువంటి వ్యవసాయం కానీ అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూరగాయలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో ప్రధానంగా చిన్నపాటి కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. శిరోవేదన పెరుగుతుంది, అరికాళ్ళ మంటలు, కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా స్వల్పమైనటువంటి మార్పులు, సాటి ఉద్యోగులతోటి లేదా అధికారులతోటి చిన్న మాట పట్టింపులు ఏర్పడేటటువంటి పరిస్థితి, ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు అవ్వేటటువంటి అవకాశాలు ఎక్కువగా రావడం, కొద్దిగా ప్రభుత్వపరమైనటువంటి దాడుల విషయం కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ, టీవీ, మీడియా రంగం వారికి ఐటీ పరమైనటువంటి దాడులు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయాల నిమిత్తంగా స్వల్పమైనటువంటి కొన్ని సమస్యలు కానీ ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ప్రధానంగా ఆడవారితోటి కొంచెం ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. CA చదివేటటువంటి వారికి కానీ, ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకునేటటువంటి వారికి కానీ ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఈ వారంలో మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి నారాయణ స్తుతి కానీ, లేదా విష్ణు సహస్రాన్ని వినడం కానీ, చదవడం కానీ చేయడం, అలాగే గోసేవ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.